హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ పిఎంజేఏవై వయోవందన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన వయోవందన. ఇది ఒక ఆరోగ్య బీమా. 70 ఏళ్ళు దాటిన వ్యక్తికి వర్తిస్తుంది. వార్షికంగా 5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎంజేఏవై వయోవందన ఆరోగ్య బీమా సామాజిక ఆర్థిక పరిస్థితులతో నిమిత్తం లేకుండా 70 ఏళ్ళు ఆ పైన ఉన్న వారందరికీ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని కింద 70 ఏళ్ళు దాటిన వారికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ఇప్పటికే దారిద్ర్య రేఖకు దిగువనున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా 25 లక్షల వార్షిక పరిమితితో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ఆరోగ్య బీమా అందుతుంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ పథకంగా మార్చడం జరిగింది. అందరూ గమనించండి. పిఎంజేఏవై వయోవందన అమలైతే దారిద్ర్య రేఖకు ఎగువనున్నవారు, అంటే రేషన్ కార్డు లేనివారు అన్నమాట, 5 లక్షల మేర ఉచిత బీమా పొందే అవకాశం వచ్చింది. రేషన్ కార్డు లేని వారికి ఇది వర్తిస్తుందన్నమాట. అదేవిధంగా రేషన్ కార్డు ఉన్నవారు, మరోవైపు దారిద్ర్య రేఖకు దిగువనున్న 70 ఏళ్ళ వయసున్న వారికి రాష్ట్రం అందించే ఉచిత చికిత్సకు కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయి. అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల వార్షిక ఆరోగ్య బీమా కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది కదా. అదనంగా ఆ కుటుంబంలో ఉండే 70 ఏళ్ళ వ్యక్తికి మాత్రమే పిఎంజేఏవై వయోవందన 5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అంతేకాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బీమా పథకంలో సభ్యులుగా ఉన్నవారు అందులోనే కొనసాగుతారా లేదా పిఎంజేఏవై పరిధిలోకి వస్తారా అన్న దానిపై నిర్ణయాన్ని తీసుకోవాలి. వన్ టైం ఆప్షన్ ద్వారా ఈ పథకం కింద చేరేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. అదే ప్రైవేట్ బీమా పథకాలలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలో ఇప్పటికే ఉన్నవారు పిఎంజేఏవై కింద అదనంగా ప్రయోజనం పొందవచ్చు. రెండూ వర్తిస్తాయి అన్నమాట వారికి. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ తీసుకొచ్చే ప్రత్యేక యాప్తో 70 ఏళ్ళు దాటిన వారు సభ్యులుగా ఎప్పుడైనా చేరొచ్చు. టైం బౌండ్ అనేది లేదన్నమాట. మీ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. గ్రామ సచివాలయం అయితే ఏఎన్ఎం గారు, వార్డు సచివాలయం అయితే హెల్త్ సెక్రటరీ గారిని సంప్రదించి పిఎంజేఏవై వయోవందన పథకానికి దరఖాస్తు చేసుకొనవచ్చును. దరఖాస్తు చేసుకున్న వారికి జిల్లాల వారీగా కొత్త కార్డులు జారీ చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.